చింతపల్లి ఎస్ వెంకటరెడ్డి 1000 రూపాయలు ఇచ్చారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా కాపాడాలనుకుంటున్నాను. చింతపల్లి ఎస్ వెంకటరెడ్డి 1000 రూపాయలు ఇచ్చారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా కాపాడాలనుకుంటున్నాను. మా సోదరుడు ఇక్కడికి వచ్చినప్పటికీ మా యొక్క ధన్యవాదాలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి అనేది ప్రతి సంవత్సరం మా తాతల తరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఈ శివరాత్రి అనేది ఒక అపురూపమైనటువంటి రోజు. ఎవరైతే దృఢంగా కోరికలు కోరుకుంటారో నెరవేర్చినటువంటి భగవంతుడు పరమేశ్వరుని ఇక్కడ పరమేశ్వరుని గుట్ట అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి ఈ పరమేశ్వరునికి కోరికల పరమేశ్వరుడు అని చెప్పేసి అంటారు. కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ యొక్క గుట్ట చరిత్ర అనేది దాదాపు మనకు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శతాబ్దం నుంచి ఈ గుడి కార్యక్రమం నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఈ యొక్క గుట్ట ఉంది. అక్కడ ఈ గుడి అనేది ఇక్కడ ఈ గుడికి మరి ఈ ఎల్లకొండ గుడి అయినటువంటి అక్కడ పరమేశ్వర గుడి ఏదైతే ఉందో అక్కడ గుడికి ఇక్కడ గుడికి ఉన్నటువంటి కలెక్షన్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎలా అంటే కొన్ని మీటర్ల లోతులో ఉంటే ఒక సొరంగం ఉంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారు. చాలా ఎల్లకొండ వరకు. అలాగే ప్రతి సోమవారం రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ ఇక్కడ నాగుంబమైనటువంటి శివుని కోరి మేరకు ఇక్కడ నాగుంబాము ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గుడి అభివృద్ధికి ఎంతో మంది దాతలు, శాశ్వత దాతలు అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంచుకొని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ పార్వతీ పరమేశ్వరుడు అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఈ యొక్క పరమేశ్వరుని సేవ చేసుకునే అదృష్టం మాకు ఇలా లభించింది. ఇలాగే పరమేశ్వరుని సేవ చేసుకునే అదృష్టం మాకు అందరికీ లభించాలని చెప్పేసి మేము భగవంతుని మరొకసారి కోరుకుంటున్నాం. పరమేశ్వరుని సేవ చేస్తే ఖచ్చితంగా మాకు శాంతి లభిస్తుంది. అలాగే ఈ జీవితంలో మంచి భవిష్యత్తు ఉన్నత పదవులకు వెళ్ళిపోతామని చెప్పేసి మా యొక్క నమ్మకం. కాబట్టి దేవుడు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా పుజ్మాని గ్రామ ప్రజలందరం కలిసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇస్తే మరొక ఈ జాతరను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతాం. త్వరలోనే ఈ యొక్క గుడి నిర్మాణం కూడా జరగవచ్చు. ఎందుకంటే ఈ గుడి పురాతనమైనది. కొత్తగా గుడి పెద్దగా కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గుడి అనేది పెద్దగా కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ సహకరిస్తే ఈ దేవుని కోరిక మేరకు త్వరలోనే గుడి నిర్మాణం కూడా జరగవచ్చు అని చెప్పేసి మా పంతులు గారు చెప్పారు. కాబట్టి శివుని కోరిక మేరకు ఈ గుడి నిర్మాణం కూడా తొందరలోనే చేపడతాం. నెక్స్ట్ ఇయర్ కూడా దేవాదాయ శాఖ కమిటీ వేస్తాం. కమిటీ వేసిన తర్వాత శాశ్వత కమిటీ వేసి శాశ్వత సభ్యులు చేర్చిన తర్వాత ఈ గుడి అభివృద్ధికి తోడ్పాటు శాశ్వత దాతలను చేర్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి తోడ్పాటు చేస్తాం. అలాగే ఈ గుడి చరిత్రగా మొదట తెలుసుకుంటే ఎంతో పురాతనమైనది. దీనికి చాలా చరిత్ర ఉన్నది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కానీ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి కోరిక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ శివ భక్తులు ఈ యొక్క ఇంత పెద్ద జాతరను సక్సెస్ చేసినటువంటి మా యొక్క గ్రామ ప్రజలందరికీ, మైక్ వారికి, సౌండ్ వారికి, తర్వాత టెంట్ వారికి, పోలీస్ సిబ్బందికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి కొద్ది క్షణాల్లో తెలంగాణ శాసన సభాపతి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు త్వరలో రాబోతున్నారు. కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం. సభాపతి, సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా, కళ్యాణ మండపై పైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. అలాగే మన సీనియర్ నాయకులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, ఇతర